అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ ఈ రోజు మరోసారి ప్రశ్నిస్తోంది. మొన్న సుమారు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ విచారణలో సిట్ కీలకమైన ప్రశ్నలను అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రభాకర్ రావును కొనసాగించడంలోనే మతలబు దాగి ఉందని అనుమానిస్తున్న సిట్ ఆ దిశగా విచారణ చేస్తోంది. హార్డ్ డిస్క్లు ధ్వంసంపై కూడా ఆరా తీస్తోంది సిట్. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావును మరోసారి సిట్ విచారిస్తుంది. అయితే ఉప ఎన్నికల సందర్భంలో వాడిన ఫోన్స్ ని తీసుకురావాలంటూ కూడా సిట్ ఆదేశించింది. సో ఫోన్స్ ని తీసుకొచ్చారా? ఈ రోజు ఎటువంటి ప్రశ్నలను ప్రభాకర్ రావు ఎదుర్కోబోతున్నారు? రెండోసారి ప్రభాకర్ రావు పోలీస్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా విచారణకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఆయనని 2వ ఫ్లోర్లో విచారిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ఆయన ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన సమయంలో, ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయం కావచ్చు, అదేవిధంగా ఉప ఎన్నికల సమయంలో వాడినటువంటి ఆయన 2 ఫోన్లను కూడా తీసుకొని రావాలని చెప్పేసి పోలీసుల ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఆయన ఫోన్లు తీసుకొచ్చారా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. కానీ పోలీసులు మాత్రం తీసుకొని రావాలి ఈరోజు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కొడుకు, ఆయన ఇద్దరు కూడా పైకి వెళ్ళారు, విచారణ కూడా ప్రారంభించారు. డీసీపీ విజయ్ కుమార్ కూడా ఆయన వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావు ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే ఏదైనా ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయాలంటే రివ్యూ కమిటీకి మేము లెటర్ రాసాము, రివ్యూ కమిటీయే నిర్ణయం తీసుకుంటుంది, రివ్యూ కమిటీలో నేను లేను అని చెప్పేసి ప్రభాకర్ రావు మొదటి రోజు విచారణలో చెప్పాడు. కానీ రివ్యూ కమిటీలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఎవరి అని చెప్పి ప్రభాకర్ రావు ఇచ్చిండు అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రివ్యూ కమిటీకి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి పోలీసు విచారణలో తేలింది. ఆ నెంబర్లను కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ నెంబర్లని అధికారికంగా లెటర్ ప్యాడ్లో ఏమని రాశారు, ఒకవేళ చాలామంది పేర్లు రాశారు, వారికి సంబంధించి వాళ్ళ పేర్లు రాసి ఎవరైతే ఫోన్ నెంబర్ ట్యాపింగ్ చేయాలనుకున్నారో వారి ఫోన్ నెంబర్నే రివ్యూ కమిటీకి పంపించి వారి పేర్లు కూడా చెప్పాడా ప్రభాకర్ రావు, లేదంటే చీటింగ్ అంటే వేరే పేర్లు రాసి ఆ నెంబర్లని పంపించాడా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే టెలికాం సర్వీసులు ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే వారికి లీగల్గా లెటర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ లెటర్లో కొంతమంది ఫోన్ నెంబర్లని ప్రభాకర్ రావు పంపించినట్టుగా సిట్ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు సిట్టుకి అనుమతి కోసం, రివ్యూ కమిటీకి అనుమతి కోసం ప్రభాకర్ రావు ఎవరి ఫోన్ నెంబర్లను పంపించాడు, ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించిన పేర్లు ఎవరి రాశాడు. ఎందుకంటే చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు కాబట్టి వారి పేర్లు అన్నిటిని కూడా రాసి రివ్యూ కమిటీకి పంపించి అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేశాడా, లేకుంటే ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడానన్న దానిపైన సిట్టు ఆరా తీస్తుంది. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు నా పై అధికారులు ఉన్నారు, వారికి తెలియకుండా నేను ఏ పని చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు మొదటి రోజు విచారణలో. కాబట్టి తన పని అంతా కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది. తనకు సంబంధించి 2 పై అధికారులు ఉన్నారు, వారి పర్యవేక్షణలోనే నేను పనిచేశానని చెప్పేసి ప్రభాకర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు చేసిన పనినే ఏ పని చేశావు, ఏ విధంగా చేశావు, అసలు ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి రివ్యూ కమిటీకి మీరే ఫోన్ నెంబర్లు అయినా రెఫర్ చేశారా, వాటికి సంబంధించి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే రివ్యూ కమిటీకి సంబంధించిన పేర్లు చెప్పినప్పుడు ఆ పేర్లలో ఈ ఫోన్ నెంబర్లు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా జడ్జీలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ గుర్తించింది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్లను కూడా టెలికాం సర్వీసులకి ఏమని
తీసుకున్నారు అనుమతి అని దానికి సంబంధించి సిట్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఆ ఫోకస్లో ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇరుక్కునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఆయన ఆ రివ్యూ కమిటీకి లెటర్లలో ఫోన్ నెంబర్లు రాసి పేర్లు తప్పుగా రాసినప్పటికీ కూడా ఆయనపై మరో కేసు, అంటే ఈ కేసులో ఆయనని ఈజీగా, అంటే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ కేసుకి పట్టుబడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆయన తప్పించుకునే ప్రయత్నాలే చేస్తున్నాడు. ఎందుకంటే చాలా సీనియర్ ఆఫీసర్గా ఆయన పనిచేశాడు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఎస్ఐబిలో చాలా కాలం పనిచేశాడు, అనేక మందిని విచారించాడు. ఆ విచారించిన అనుభవంతో ఈ విచారణ అధికారికి సంబంధించి విచారణ ఎదుర్కోవడం, తప్పించుకోవడం, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. కాబట్టి ఏదైతే నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడో ఆ అఫిడవిట్లో ఉన్న సమాచారమే తిప్పి ప్రభాకర్ రావు చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈరోజు పకడ్బందీగా పోలీసులు విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు బృందం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలన్నిటిని కూడా ఆయన దగ్గర ముందు ఉంచి ఒక్కొక్కటిగా ఆయనని ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు అంతా కూడా సిట్ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి, సిట్లో ఇది ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎస్ఓటీ టీంని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, ఎస్ఓటీ టీంలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు, ప్రణీత్ రావుకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మొదటి రోజు అడిగారు. అసలు ఎస్ఓటీ టీము ఉద్దేశం ఏంది అసలు, ఎందుకంటే ఎలక్షన్ల ముందే ఒక టీంని ఫామ్ చేశారు. అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, వారిని ఎవరు ఇలా ఎస్ఓటీ టీంని ఫామ్ చేయమని చెప్పి మీకు ఆదేశాలు జారీ చేశారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా ప్రభాకర్ రావుని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావు వీరందరూ కూడా స్వయంగా ఆపరేషన్లలో పాల్గొన్నారు. అక్కడ చాలామందిని బెదిరింపులకు దిగారు, వ్యాపారవేత్తలను కూడా బెదిరించారు. టాస్క్ ఫోర్స్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ తర్వాత వచ్చిన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్కి అందిస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్లు చేసి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన డబ్బులు పట్టుకోవడం, వారికి ఎవరు సహాయం చేస్తున్నారో వారిపై నిఘా ఉంచడం, వారి ఇంటి వద్ద టాస్క్ ఫోర్స్ బలగాలు కాపుకాసి ఉండడం, ఇవన్నీ కూడా రాధాకిషన్ రావు పర్యవేక్షణలో జరిగాయి. కాబట్టి ప్రభాకర్ రావుకి రాధాకిషన్ రావుకి జరిగిన కాన్వర్జేషన్ ఏంటిది, నేరుగా ప్రభాకర్ రావుకి రాధాకిషన్ రావుకి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చేవాడా, వాటికి సంబంధించి కూడా దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పుడు రెండోసారి విచారణ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆయన నుంచి వీలైనంత సమాచారాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడియో, ఆడియో రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావుకి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఆయననే చాలా కీలకమైన నిందితుడు ఉంటాడు. ఎందుకంటే దాదాపు ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి నలుగురి పైన కూడా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అవసరమైతే వారిని కూడా ఎదురుగా కోర్టు అనుమతి తీసుకొని ఎదురెదురుగా కూర్చొని విచారించాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం సన్నిహితం అవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రైట్, రెండోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎస్ఐబి చీఫ్గా ఎందుకు కొనసాగారు అన్న దానిపైన సిట్ ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.